SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. ఎమ్మెల్సీ కవితను తక్షణమే విడుదల చేయాలని నిరసన. రేషన్ షాప్ తెరవడం లేదని ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టిన పౌర సరఫరాల శాఖ. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ బంగారు లాంటి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని చెప్పిన సీతక్క. కేసును విచారించడానికి 10 రోజుల కస్టడీ కోరిన కల్వకుంట్ల కవిత. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం. లిక్కర్ స్కామ్ లో 7 రోజుల పాటు జ్యుడిషియల్ విధించిన ధర్మాసనం. దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. ఎమ్మెల్సీ కవితను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాజీవ్ గృహకల్పలో దళిత మహిళా అధ్యక్షురాలు పినపాటి రజని మాదిగ అంబేద్కర్ కూడలిలో నిరసన తెలిపారు. వెంటనే కవితను విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అలాంటిది అక్కకు అలాంటి వాటితోటి అక్కకు అసలు సంబంధం లేదన్న. ఈ కావాలని మోడీ ప్రభుత్వము అలాగే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళందరూ కుమ్మక్కై ఇలా చేస్తున్నారన్న. ప్రతి విషయంలో కూడా మనకు తెలంగాణ అన్ని విషయాలలో కూడా మనకు సపోర్ట్ ఇచ్చిందన్న. వాటర్ విషయం కానీ, ఇళ్ళ విషయం కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మా దళిత బంధు విషయంలో కానీ అన్నిట్లలో దళిత పట్ల అన్నిట్లలో కూడా మనకు తాగటానికి నీళ్ళ విషయంలో అన్నిట్లలో కేసీఆర్ ప్రభుత్వం ముందున్నది. కావాలని మన కేసీఆర్ ప్రభుత్వం అణచివేయాలనే వీళ్ళు కావాలని ముందు జాగ్రత్తగా అక్కను అరెస్ట్ చేయడం జరిగిందన్న. ఎందుకంటే ఇప్పుడు MP ఎలక్షన్స్ ఉన్నాయి. దాని ద్వారా వీళ్ళు ఎక్కడ గెలుస్తారో అని కావాలని అక్కను టార్గెట్ చేసి అక్క మీద లేని కేసులని, ఈడీ కేసులని, ఆ కేసులని, లిక్కర్ కేసులని ఇవన్నీ పెట్టి కూడా అక్కను అరెస్ట్ చేయడం జరుగుతుందన్న. వెంటనే కవితక్కను విడుదల చేయాలని, విడుదల చేసేంత వరకు కూడా మేము మహిళలు పోరాడుతూనే ఉంటామన్న. ప్రతి విషయంలో మేము పోరాడుతూనే ఉంటాం. కవితక్కను వెంటనే విడుదల చేయాలి. ఇది ఎంత మందికి చేరాలంటే అంత మందికి చేరాలన్న. అక్కను వెంటనే విడుదల చేయాలి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తారక్ నగర్ లోని రేషన్ షాప్ ను శనివారం పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేసినట్లు తెలియజేశారు. సరుకుల పంపిణీ సరిగ్గా చేయడం లేదని, రేషన్ షాప్ తెరవడం లేదని ఫిర్యాదులు రావడంతో రేషన్ షాప్ ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో పయనించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ నగరంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఎమ్మెల్సీ కవితను విచారించడానికి రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ 10 రోజుల కస్టడీ కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టు హాల్ కి చేరుకున్నారు. కవిత తరపున 2 లాయర్లు విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నానని శనివారం ఈ సందర్భంగా వారు హైదరాబాద్ నగరంలో మీడియాతో చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది ధర్మాసనం. దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఈసీ వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయడానికి దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో ఒకరి అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.